మా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అన్న కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పూకు నాకడం గురించి మాట్లాడుకుందాం. ఈ విషయం విన్న వాళ్ళంతా ఎగిరి గంతేసి చాలా ఆనందపడి ఉంటారు. ఎందుకంటే పూకుని తెంగని వాడు ఉంటాడేమో కానీ నాకని వాడైతే ఉండడు. పూకుని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? దెంగాలనిపిస్తుంది. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది? నాకు అనిపిస్తుంది. మరి నాకితే ఏమవుతుంది? పూకు క్లీన్ అవుతుంది. మరి పూకుని నాలుకతో విపరీతంగా క్లీన్ చేస్తే ఏమవుతుంది? నాలుక మండుతుంది. మరి నాలుక మండకుండా పూకుని క్లీన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? నాలుకతో కాకుండా వేరే విధంగా క్లీన్ చేసుకోవాలి. పూకుని తెంగండి, బాగా తెంగండి, నాకబాకండి, నాకండి, కానీ ఇష్టపడుతుంది నాకబాకండి, ఇష్టపడుతుంది అంటే ఏమవుతుంది? నాలుక మంటుకుంది. అన్నా పుట్టెత్తుకుందన్నా, నాకనన్నా ఒక్కసారి కదన్నా 100 సార్లు అక్కడన్నా నాలుక మండుకుందన్నా. సన్మానం అనగానే సరే ఏమిటండి ఎందుకులండి అన్నారు. యు ఆర్ నాట్ ఎ లెజెండ్, నిన్ను లెజెండ్గా కాదు నిన్నొక సెలబ్రిటీగా సన్మానిస్తున్నాము అన్నారు. నేను సభాముఖంగా మీ అందరినీ అడగదలుచుకుంది, లెజెండ్ అంటే ఏమిటి? సెలబ్రిటీ అంటే ఎవరు? లెజెండ్ అంటే ఇన్ని పూకులు నాకాలి, సెలబ్రిటీ అంటే ఇన్ని పూకులు నాకాలి అని దయచేసి ఒక పుస్తకం వేయండి. నేను అనుకున్నాను, భారతదేశ ప్రభుత్వం ఈ మధ్య అనౌన్స్ చేసింది సత్కారం ఎర్రి పూకు అని. ఇంకా తీసుకోవాలా? అది లెజెండరీ కాదా? 510 సినిమాల్లో విభిన్న పాత్రల్లో రకరకాల పూకులు నాటాను. అది లెజెండరీ కాదా? 47 సినిమాల్లో డైరెక్టర్ గా ఉన్నప్పుడు నాకిన పూకుని నాకకుండా నాకుతూనే ఉన్నాను. అది లెజెండరీ కాదా? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ప్రొడ్యూసర్స్, భగవంతుడు చూస్తూనే ఉంటాడు. మళ్ళీ 100 పూకుని నాకుతామో లేదో తెలియదు. నిత్యం సన్నిహితో పూకు కర్తవ్య ధర్మ సంగ్రహ అన్నారు. పూకు ఎప్పుడు దగ్గరే ఉంటుంది, దూరం చేసుకోకూడదు అంటే ఎప్పుడు నాకుతూనే ఉండాలి. నేను పూకు ఎప్పుడు నాకుతూనే ఉన్నాను. నాలుక మటుకు మండిపోతుంది కానీ లెజెండరీ అవార్డు అయితే వచ్చినట్లేదు. నీకో చిన్న సందేశం, పూకుని కనిపిస్తే తెంగాలి కానీ నాకకూడదు. నాకితే నాకొద్దు కానీ గంటల కొద్ది నాకకూడదు. గంటల కొద్ది నాకితే నాలుక మంటెక్కుతుంది. మళ్ళీ నాకి పనికి రాకుండా పోతుంది. అల్లో 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 పూకుని గంటల కొద్ది నాకకూడదని ఎన్నిసార్లు చెప్పాను. గంటల కొద్ది నాకితే నాలుగంతా మంటెక్కుతుంది. మళ్ళీ నాకడానికి పనికి రాకుండా పోతుంది. పూకు దెంగాడం నాకు కొత్త కాదు. పూకు నాకాడం నాకు కొత్త. కానీ ఒక్కసారి పూకు నాకిన తరువాత దెంగాడం కంటే పూకు నాకాడం చాలా బాగుంది అనిపిస్తూ ఉంది. కానీ ఒక ప్రాబ్లం, ఈ మధ్యలో ఒక పిచ్చి పూకుని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నాకను. దాని వల్ల నాలుకంతా మండిపోయింది. పూకు నాకాలి అంటే ఇంకా భయం పట్టుకుంది. కానీ పూకు నాకాలి అన్న కోరిక మటుకు చాబాలేదు. అందుకని అంజానం వేసి ఒక మంచి పూకుని పట్టి ఇష్టం వచ్చినట్టు నాకాలి అనుకుంటున్నాను. తప్పుడు చేయకుండా భూగిరంగినా అంటే తప్పుడు చేసుకుంటూ భూగిరంగినా ఒక్కసారి కూడా 100 సార్లు నాగినా. ఇప్పుడు నాలుగు నిలబడతాంది అని అడుగుతున్నది. నీ నాలుకైనాయో నిలబడతాంది, నా నాలుకైతే మండిపోతుంది. నన్ను ఏమంటావు? నేను మీ అందరికీ మనం చేసుకునేది ఒక్కటే, ఏంటంటే పూకు కనిపిస్తే దంగండి కానీ నాకండి కానీ గంటల కొద్ది మటుకు నాకు బాకండి. ఎందుకంటే గంటల కొద్ది నాకిన దాని వల్ల నాలుక మండుతుంది. నా నాలుక మండుతుంది. ఇప్పుడు ఎన్నో పూకులాగా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పూకునాగా, తెలుగుదేశంలో రావడానికి తెలుగుదేశం పూకునాగా, పార్టీలోకి వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ పూకునాగా, చివరికి రాజశేఖర పుణ్యమని ఎలక్షన్ లో పూకునాకపోయా. నేను మీ అందరికీ మనసు ఏంటంటే ఈసారి ఎన్ని పూకులు నాకైనా కానీ ఎంత కష్టమైనా కానీ నాలుక మండినా కానీ ఈసారి అధికారంలోకి రావడానికి ట్రై చేస్తున్నా. తెలుగు తగులకు ఇది తప్పదలుచుకునేది ఒకటే, దాని అరగ చాలా లభుగా ఉంటుంది. దాన్ని అరిగించుకోవడం కోసం పూకు రాశారు. గంటల తరబడి పూకు రాసిన దాని వల్ల కాలేజీ మీద మంట పెరిగింది కానీ నాలుగు తలవడలేదు. నా డైలాగ్ డెలివరీ ఎప్పుడు అవ్వలేదు. ఇప్పుడు ఏ పూకు రాశారో నాకు అర్థం కావడం లేదు. పూకు కనిపిస్తే దెంగాలే తప్ప నాకకూడదు. ఎందుకంటే తెలుగు భాషలో నాకు నచ్చని మాట నాకడం. అటువంటి నేను ప్రజారాజ్యం పార్టీని పూకు నాకించే కాంగ్రెస్ లో చేరాను.
కాంగ్రెస్ లో చేరిన తర్వాత నాకడం ఇష్టం లేకపోయినా కానీ కాంగ్రెస్ పూకుని ఇష్టం వచ్చినట్టు నాకేశాను. నాలుక మండిందే కానీ పదవి వస్తుందో లేదో అర్థం కావడం లేదు. కనిపించిన పూకులలా నాకొద్దు నాకొద్దు అని ఎన్నిసార్లు చెప్పాను. చెప్పింది కాకుండా కనిపించిన పూకులలా నాకి 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 నాలుగు మీద మంట పెట్టుకున్నాను. ఇప్పుడు అలాగో చెప్పంటే నాలుగు చూపిస్తాను. ఎందుకు ఎందుకు చెప్పు. పోకని కొన్ని 100 సార్లు దంగి ఉంటాను, కానీ ఒక్కసారి కూడా నాకలేదు. నాకాలి అనే కోరిక పెరిగిపోయింది. ఒక పాడు పోకని పట్టుకొచ్చి నాకడానికి ట్రై చేశాను. నాలుకంతా మండెక్కిపోయింది. ఆ దెబ్బకి నాకుల మీద ఇంట్రెస్ట్ పోయి దెంగుదామని అనుకుంటే మడ్డలేవటం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. మా ఫ్రెండ్కి పిచ్చి పొక్కు నాకే అలవాటు చాలా ఉంది, కానీ నేను స్నేహానికి విలువిచ్చేవాడిని కాబట్టి మా ఫ్రెండ్ నాకు అనుకున్న పూకుల్ని నేను గంటల తరబడి నాకి నా నాలుకని పాడు చేసుకున్నా, కానీ మా ఫ్రెండ్ నాలుక ఏమీ కాకుండా చూసుకున్నాను. దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు పూకు నాకడానికి నాలుకిచ్చావు, హెచ్పి కొట్టడానికి చేతులు ఇచ్చావు, పూకు తెంగడానికి మటనిచ్చావు, కానీ విపరీతంగా పూకు నాకిందని వల్ల నాలుక మీద మటనిచ్చావు. కానీ నిన్ను ప్రార్థిస్తే పూకు ఎంత నాకిన నాలుక మీద మంట లేకుండా చేస్తావు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది మగాళ్ళకి, ఈ దేశంలో ఉన్న 50 కోట్ల మంది మగాళ్ళకి, ఇంకా ఈ ప్రపంచంలో ఉన్న నెంబర్ కరెక్ట్